Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాలలో ఘనంగా జరిగిన శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవం. నంద్యాల బయటిపేట దేవస్థానం నందు ఆషాఢమాస బహుళ అమావాస్య సందర్భంగా ఆలయం నందు వారి అమ్మవారి జయంతి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నందు అమ్మవారికి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చెన్నా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కిషోర్ ఏనా నువ్వు చూసి పెట్టు మిగిలిస్తున్నారు. అవునా అప్పుడు శిను అమ్మవారి జయంతి సందర్భంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని వెలిసిన చౌడేశ్వరి మాత ఆలయంలో ఉదయం అభిషేకములు, కుంకుమార్చన కార్యక్రమం జరిగినాయి. మరి అదే కార్యక్రమంలో ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఎన్నో సంవత్సరాల పూర్వం నుంచి కూడా పెద్దల కాలం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా అమ్మవారు జరిపిస్తుంది. మరి అమ్మవారి యొక్క బోనాల పండుగ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ మన కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సవంగా జయప్రదం చేస్తున్నారు. మరి భక్తాదులు కూడా అందరూ కూడా అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి ఈ యొక్క దేవాలయం ఇంత అభివృద్ధి కావడానికి కమిటీ సభ్యులు కూడా బాగా కృషి చేస్తున్నారు. మరి భక్తాదుల సహకారంతో ఇంత అభివృద్ధిగా ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మార్కండేయ. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ మరియు భక్తుల సహకారంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపు గత మా పెద్దలు అంటే పూర్వీకులు వారి నుండి ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కలిసిమెలిసి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ, ఆలయ కమిటీ సభ్యులు వీరందరూ కలిసి ఈరోజు ఎంతో అత్యంత వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఆ తల్లి యొక్క గొప్పతనం, ఆ తల్లి యొక్క ఎందుకంటే కొలిచే వారికి కొంగు బంగారమైనటువంటి అమ్మవారు ఏ కోరిక కోరుకున్నా, ఏ మొక్కుకున్నా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి ఎంతో నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తాదులు కూడా రాను రోజు రోజు కూడా అందరు వారి ఆదరాభిమానులతో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేయడం జరుగుతా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇదే కమిటీ ఈ భక్తాదులు నంద్యాలలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరి సహకారంతో దేవస్థానం పునర్నిర్మాణం, అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది. అందుకు కూడా భక్తాదులందరూ కూడా సహకారం అందిస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకా మరింత సహకారం అందించి నంద్యాల పట్టణంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచి ప్రజలకు అందరికి కూడా వాళ్ళు మొక్కులు చెల్లించుకునేందుకు ఇంకా మంచి సౌకర్యాలు కల్పించే విధంగా ఆలయ కమిటీ భక్తాదులందరూ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి నిజంగా ఆలయ కమిటీని, నంద్యాలలో ఉన్నటువంటి భక్తులందరూ నేను అభినందిస్తున్నా.
ఇది నా వార్డులో కూడా నాకు ముఖ్యమైన దేవాలయం, నా వార్డుకు సంబంధించిన దేవాలయం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి సేవ చేసుకున్నందుకు నాకు కూడా ఎంతో అమ్మవారి నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టి నన్ను ప్రజలందరూ ఈ విధంగా ఆదరిస్తున్నారు. అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయంలో ఒకటైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఆనుకునే అమ్మవారి గుడి ఉంది కాబట్టి ప్రతి భక్తుడు కూడా ప్రతి సంవత్సరం అన్ని పండుగలకు కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతోంది. వాటి కోరికలు నెరవేర్చుకుని సంతోషంగా ఈ రోజు జీవిస్తున్నందుకు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చౌడేశ్వరి మాతాకు జై. ఈ రోజు ఆషాఢ మాసం అమావాస్య రోజు చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పొద్దున ఉదయం అభిషేకం, కుంకుమార్చన, ఇప్పుడు మధ్యాహ్నం అన్నదానము, సాయంత్రం గ్రామోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కమిటీ తరపున వారికి అష్టైశ్వర్యాలు, అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి తరపున అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే గుడి పునర్నిర్మాణం కూడా చేయాలనుకుంటున్నాము. దీనికి కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.